పుట్టింటిని. బుజ్జి తల్లి, ఈసారి ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్దాం నాన్న. అలాగే నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కి తీసుకెళ్తాను. ఈ బర్త్డే చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. చంపకండి అన్న, ప్లీజ్ అన్న. అన్న నేను ముస్లిం అన్న, ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, ప్లీజ్ అన్న. నువ్వు ఎవడైతే నాకేంట్రా, నువ్వు ఇండియన్దే కదా. आतंकी हमला हुआ है। कम से कम 26 लोगों की मौत की पुष्टि हुई है जब बंदूकधारियों ने टूरिस्ट काफिले पर फायरिंग की। कल्पना से भी बड़ी सजा मिलेगी, सजा मिल करके रहेगी। ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. (1947, 65, 71, 99) వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా.
పాపా కంటి నిండుగా నిదురపోదురా నిదురపోదురా నిలువెత్తును నిప్పు కంచె వెళ్ళు ఉంటేనే జాతి బాగుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా దిల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం నువ్వు మండే భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక भारत माता की भारत माता की Spirit of Unity team, thank you so much for a wonderful performance. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ పర్ఫార్మెన్స్ నచ్చిందా? మా యాక్టింగ్ నచ్చిందా? ఎవరు కొరియోగ్రఫీ చేశారండి సాంగ్? థ్యాంక్స్ అండి. నేనే నేర్పించాను. ఏదైనా చిన్న చిన్న తప్పులుంటే మన్నించండి. అందరికీ నచ్చిందా? యాక్చువల్లీ ఇది ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి లాస్ట్ జనవరి మంత్లో జరిగింది మనకి. పహల్గామ్ యుద్ధం జమ్మూ కాశ్మీర్లో నార్మల్గా ఫ్యామిలీస్ అందరూ ట్రిప్కి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టెర్రరిస్టులు ఓకే అక్కడ ఒక కుటుంబానికి ఒక మగ వ్యక్తి మాత్రమే ముఖ్యమైన వ్యక్తి, వేరే వాళ్ళని ఎవరిని చంపినా మనకి ఉపయోగం ఉండదు అని చెప్పేసి అక్కడ వచ్చిన వాళ్ళు మన సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, అక్కడికి వెళ్ళిన ట్రిప్లో ఉన్న వాళ్ళని కేవలం మగవాళ్ళని మాత్రమే చంపారనమాట. సో వాళ్ళ మీద వాళ్ళు చంపినమ్మంటే మనం ఎందుకు చేతులు ముడుచుకోవాలి అని చెప్పేసి సాంగ్లో వచ్చినట్టు మనము ఇంతవరకు మన భారతదేశం ఎప్పుడు ఎవ్వరి మీద యుద్ధం చేయలేదు, ఏ దేశం మీదుగా ముందుగా యుద్ధం చేయలేదు. 47లో కానివ్వండి, 65లో కానివ్వండి, 71లో కానివ్వండి, 99 కార్గిల్ వార్లో కానివ్వండి, చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశం మీద యుద్ధం చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ఇన్నేళ్ల చరిత్రలో ఫస్ట్ టైం మన ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేసింది. దట్ ఈస్ లాస్ట్ ఇయర్ 2024లో ఆపరేషన్ సింధూర్ అని, అంటే తమ బొట్టును తుడిపేసిన వాళ్ళ జీవితాల వల్ల కూడా బొట్టు ఉంచము అని చెప్పేసి సింధూరం తుడిపేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వెంటనే ఛాన్స్ తీసుకొని యుద్ధం జరిపించారు. సో అది మా పిల్లలు ఇక్కడ ప్రదర్శించారనమాట. సో మీ అందరికి నచ్చిందా? నచ్చింది అనుకుంటే మీ చప్పట్లే మాకు ఆనందాన్ని కలిగిస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అక్కడ భోజనాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళండి, ఎవ్వరూ ఖాళీ కడుపుతోటి వెళ్ళొద్దు. ఓకే అండి. నెక్స్ట్ సాంగ్ గుండెల్లోన సాంగ్ వాళ్ళు రెడీగా ఉండండి. మాకు ఒక ఫోటో అంట తీయండి గ్రూప్ వాళ్ళు. క్షణం కూడా బుజ్జమ్మ బుజ్జమ్మ ఏ మరువనే
ఆగండి. నిజంగా మీ గుండెల్లో నన్ను దాచిపెట్టుకున్నారా? నిజంగానా? Oh my God! నా పేరు చెప్తావని నేను నీ దగ్గరకు వచ్చి గిరాగిరా తిరిగేస్తే నువ్వు యశు అని చెప్తావా? నీ గుండెల్లో నేనున్నానని గుండెల్లో నా భయం చూపించావుగా. అందుకే ఎవరు దీపికా మేడం కానివ్వండి మీ పిల్లోడి గుండెలో నేను లేనంట, కానీ నన్ను మాత్రం సాంగ్లో వాడుకున్నారు. రేపు చెప్తాను స్కూల్ స్టార్ట్ అయ్యాక. నెక్స్ట్ నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా అని చెప్పేసి స్పెషల్ వాళ్ళకి ఆకలేస్తుంది. దాని అంకుల్ పంపిద్దాం. ఓకే సూపర్, గట్టిగా చెప్పండి వాటిని. నెక్స్ట్ వచ్చి చిరు సౌబడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జానాడింది వైయారంగా. సౌబడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జానాడింది వైయారంగా. నీళ్ళ కూర జల్లింది సింగారంగా. చిలుకు చిలుకు అందెలతో చిటపట చిరు సౌబడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వాన జానాడింది వైయారంగా. నీళ్ళ కూర జల్లింది సింగారంగా.
చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ కూర జల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలో మన పులిగాలుల సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే వయసంటే తెలిసొచ్చే నీల చూపు పోయింది వాలు చూపు సయ్యంది చలి కోరిక అలవాకగ తల ఊపింది సరసాల సింధులు నగేలు సరిగంగ దానాలు ఏలు ఒడిలో ఇక ఒకటై తకతకతై అంటే సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ కూర జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు మరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీళ్ళ కూర జల్లింది సింగారంగా సూపర్ 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 రియల్లీ చాలా అద్భుతంగా చేశారు. బాగా చేశారా చేయలేదా అండి? మీరు చప్పట్లు కొడితే వాళ్ళు ఎలా చేశారు అన్నది మాకు అర్థమవుతుంది. భోజనం చేసి రండి, భోజనం చేసి వచ్చి కూర్చోండి. సూపర్
గర్ల్స్ అమ్మ అబ్బచా అబ్బచా సాంగ్ కి
వాళ్ళు ఇంతవరకు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళ ఎనర్జీని సేవ్ చేసుకున్నారనమాట. నాలా అరిచి ఎనర్జీ పోగొట్టుకోకుండా సైలెంట్గా ఉండి నిదానంగా వచ్చి అద్భుతంగా వేసెళ్ళారు. నెక్స్ట్ 7th బాయ్స్ వైబ్ ఉంది అంటూ వచ్చేస్తున్నారు. నీ సోపు దర్బారు
చూశాను, పిల్ల బుగ్గలు చూశాను, ఆ బుగ్గలు నాలో రేపుతున్న అగ్గిని చూశాను. కైపోయాను, కైపోయాను. ఏంటేంటేంటేంటి మళ్ళీ చెప్పు. సూపర్ సూపర్ సూపర్, చాలా అద్భుతంగా చేశారండి. గట్టిగా ఒకసారి చప్పట్లన్నా కొట్టినండి. అస్సలు వినిపించట్లేదు, అస్సలు వినిపించట్లేదు. మా ఓకే, ఇప్పుడు తెలుసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇక్కడ అవన్నీ తెచ్చి అచీవ్ చేయడానికి మీ పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో మేము కూడా అంత ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రసాద్. అందరికీ నా యొక్క పాదాభివందన. మా స్కూలు ప్రారంభించి ఇప్పటికీ 35 ఇయర్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ యొక్క ఆదర అభిమానాలతోటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్ పరంగా కానీ మోరల్స్ పరంగా కానీ మా స్కూల్లో 100% న్యాయం చేసేటట్లుగా మా స్టాఫ్ మేము కృషి చేస్తూ ఉన్నాము. చదువు కంటే కూడా పిల్లవాడికి క్రమశిక్షణ అనేది ముఖ్యం. అది ఉన్నప్పుడు వాడు 1 సంవత్సరం కాకపోయినా భవిష్యత్తులో ఇంకొక సంవత్సరమైనా రాణిస్తాడు. అలాంటి నమ్మకంతో మా స్కూల్లో వాళ్ళకి భవిష్యత్తులో ఎదగడానికి వాళ్ళకు అవసరమైనటువంటి ప్రణాళికతో వాళ్ళ లక్ష్య సాధన కోసము మేమందరము కృషి చేస్తూ వాళ్ళకి ఎలా ముందుకు సాగాలి, ఎలా ఉండాలి, మనం ఎలా నడవడిక ఎంత బాగుంటే మనం అంత భవిష్యత్తులో లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. మార్కులు అనేది ఇంపార్టెంట్ కాదండి. పిల్లల యొక్క క్రమశిక్షణ ఎప్పుడైతే ఒక సక్రమైన మార్గంలో ఉంటుందో ఆ పిల్లవాడు 100% భవిష్యత్తులో రాణిస్తాడు. అది మా స్కూల్లో చాలామంది పిల్లలు ప్రూవ్ చేసుకున్నారు కూడా. చాలామంది వాళ్ళ గురించి చెప్పాలంటే చాలామంది ఉంటారు. కానీ మేము పిల్లల పట్ల ఒక ఫ్రెండ్లీగా వాళ్ళకి ఒత్తిడి లేకుండా అన్ని విషయాల్లో వాళ్ళకి సహకరిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాము. మీ యొక్క అభిమానము, మీ యొక్క బ్లెస్సింగ్స్ మాకు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం స్టార్ట్. థ్యాంక్ యూ సార్ మీ అద్భుతమైన మాటలకి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు మన ఫ్యామిలీలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏదైనా ఒక విషాదం కానివ్వండి, ఏదన్నా మంచి విషయం కానివ్వండి, ఏది జరిగినా ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే దాని తలరాత బాగలేదు, దాని తలరాత బాగుంది కాబట్టి మంచి జరిగింది, దాని తలరాత బాగలేదు కాబట్టి అలా జరిగింది. అంటే ప్రతిదాన్ని ఎలా పోలుస్తారంటే తల రాతతో పోలిస్తారు. అంటే అంటుంటారు పెద్దవాళ్ళు, బ్రహ్మ అలా రాశారు నీ నుదుటి మీద, అందుకని నీ లైఫ్ అలా జరిగింది అని. మన జీవితంలో తలరాత ఎంత ఇంపార్టెంటో, ఎంత ముఖ్యమో ఒక స్టూడెంట్కి చేతి రాత అనేది ఎంత ముఖ్యం.
చదివిన చాలా మంది పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళలో మేము చదువుకునే టైంలో కానీ అందరూ బాగా చదువుతారు. ఒక చిన్న మైనస్ ఏంటంటే చేతి రాత. వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, గుర్తుపెట్టుకోగల శక్తి ఉంటుంది, కానీ దాన్ని పేపర్ మీద పెట్టేటప్పుడు చేతి రాత అనేది చాలా మైనస్. నేను చదువుకున్న రోజులు అయితే ఎక్కువ మేమేం రాసాము అంటే ఎలా రాసాము అనే దానికే మార్క్స్ ఉండేది. సో దాన్ని బట్టి ఆ రోజుల్లో మాకు మార్క్స్ అనేవి మా జనరేషన్లో, మా నాన్నగారి జనరేషన్లో చూస్తే 600కి 300 అని, 200 అని, 400 అని అలా ఉండేవి. ఓకేనా? అయితే ఆ తలరాత అనేది ఆ చేతిరాత అనేది ఇంప్రూవ్ చేసి వాళ్ళ తలరాతని బాగా మార్చాలని చెప్పేసి రాయల్స్ అకాడమీ వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా మన స్కూల్ తోటి లింకప్ చేసి లుసీడా అనే హ్యాండ్ రైటింగ్ని రాపిస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక ఇంగ్లీష్ టీచర్ని. ఈవెన్ నాకు కూడా హ్యాండ్ రైటింగ్ అంత బాగా రాదు. నేను పక్కాగా చెప్తున్నా, నేను ఇప్పుడు బుక్స్ తెప్పించమన్నా మీకు తెప్పిస్తాను. మా స్కూల్లో పిల్లలు హ్యాండ్ రైటింగ్లో నెంబర్ 1 ఓన్లీ బికాస్ ఆఫ్ లుసీడా. అండ్ ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు ద రాయల్స్ అకాడమీ సార్. సో మీరు దాన్ని తీసుకొచ్చినందుకు, ఆ అవగాహన మాలో కల్పించినందుకు నిజంగా నాకు తెలియదండి. యాజ్ అ టీచర్ బిఫోర్ దట్ నేను ప్రగతి స్కూల్కి రాకముందు నేను వర్క్ చేసిన స్కూల్లో ఎక్కడ ఈ హ్యాండ్ రైటింగ్ అనేది లేదు. కానీ సారు అది ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు, పిల్లలకి అవి చేరాలి, వాళ్ళ రాత మారాలి, వాళ్ళ చేతి రాత మారితేనే తల రాత మారుతుంది అని చెప్పేసి సార్ ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేశారు మన స్కూల్లో. దాన్ని మేము ఎవ్రీ వీక్లో 2 days లుసిడా హ్యాండ్ రైటింగ్ అని సార్ వాళ్ళు వచ్చి పిల్లల చేత హ్యాండ్ రైటింగ్ చేయించి వెళ్తుంటారు. అలాగా ఆ చేతి రాతలో బాగా రాసి మంచి పాయింట్స్ తెచ్చుకొని గెలిచిన పిల్లలకి, గెలవడం అంటే రాతలో అని కాదు, బాగా రాసి అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన పిల్లలకి గుర్తింపుగా వాళ్ళు ఒక చిన్న సత్కారం, చిన్న మెడల్ రూపంలో ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటే, ఇప్పుడు నేను పిలుస్తానండి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటే మీ తల్లిదండ్రుల చేతి మీదుగా, మన ప్రిన్సిపల్ సార్ కొండగురవి సార్ చేతుల మీదుగా, అండ్ రాయల్స్ అకాడమీ సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ సార్. ఐ డోంట్ నో యువర్ నేమ్, సారీ ఫర్ దట్. Please come on to the dais. And Kondaguruvaya sir, please come on to the dais. No sir, please come on to the dais. And నేను ఇప్పుడు క్లాసెస్ వైజ్గా నేమ్స్ పిలుస్తాను. 2nd class జాషువా, 3rd standard వచ్చేసరికి అలకనంద, 4th standard అలీఫ్, 5th standard అమూల్య, 6th standard హర్షిత, 7th standard సతీష్ పాల్ అండ్ సునీత, 8th standard కరిష్మ. ఈ పిల్లలందరూ ఎక్కడున్నా కానీ త్వరగా స్టేజ్ దగ్గరికి రావాలన్నా అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్ అండి, అలాంగ్ విత్ యువర్ పేరెంట్స్. 2nd standard జాషువా 2nd standard ఎవరండి? జాషువా వాళ్ళ పేరెంట్స్ ఉన్నా కానీ పైకి రండి, పర్లేదు. జాషువా వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, జాషువా లేరా? నెక్స్ట్ 3rd అలకనంద, 4th అలీఫ్. మీ అమ్మగారిని తీసుకొని రానా? అలీఫ్ మీ పేరెంట్స్ తీసుకొని రండి. సురేష్ గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఇలాంటి మూమెంట్స్ లైఫ్లో మళ్ళీ రావు మీ పిల్లలతో పంచుకోవడానికి. ప్లీజ్ లేడా మెడల్ తీసుకోండి. తన కళ్ళల్లో సంతోషంతో కూడిన సంతోష బాష్పాలు చూడడానికైనా రావాలి. సురేష్ ప్లీజ్ కమ్. మీ ఎంకరేజ్మెంట్, ఓకే, మీ బ్లెస్సింగ్స్ మీ కూతుర్ని మంచి స్థాయికి తీసుకెళ్తాయి ఖచ్చితంగా. మా అమూల్య ఎమోషనల్ అవుతుంది. ఎందుకు నాన్న అమూల్య నీ మాటల్లో సంతోషంగా ఉందా? ఎస్ మేడం. ఎందుకనమ్మా? ఇంతమంది పిల్లల్లో, ఇంతమంది పేరెంట్స్లో మీ పేరెంట్స్తో స్టేజ్ మీద ఈ అవార్డు అందుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అవును మేడం. టేక్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్. నెక్స్ట్ 6th హర్షిత, మీ పేరెంట్స్ని తీసుకురా అమ్మా. అమ్మ ఎవ్వరు వెనకాల ఉండొద్దు, పేరెంట్స్ ఎవరు మొహమాట పడద్దు. మీరు లేనిదే వాళ్ళు లేరు, వాళ్ళు లేని నీకు మెడలా ఇప్పిద్దాం. నెక్స్ట్ హర్షిత వచ్చారండి. హర్షిత, కంగ్రాచులేషన్స్ హర్షిత, కంగ్రాచులేషన్స్ అమూల్య.
నెక్స్ట్ అలీఫ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. కంగ్రాచులేషన్స్ అలీఫ్. తిను చాలా అద్భుతంగా రాస్తాడు. తన 4th స్టాండర్డ్ అయినప్పటికీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తన రైటింగ్. సైడ్ నెక్స్ట్ కరిష్మా, కమన్. జాషువా తరపున ఎవరైనా వచ్చారా? సతీష్ పాల్. కంగ్రాచులేషన్స్ కరిష్మా. నెక్స్ట్ సునీత, కమన్. నైన్త్ వచ్చేసరికి ప్లస్సి. 10th ఇసాక్ రమ్మని చెప్పండి. అదరే అందాలున్న తుఫానులే అమ్మాడి, నా చూసింది
Lights off.